చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈనాడు ఇప్పటికిప్పటి ఎలక్షన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వాలు మారాలి, పరిపాలన వ్యవస్థ ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అనుకున్నారు ప్రజలు, కానీ ఈ విధంగా అవుతుందని చెప్పేసి మేము అనుకోవాలని చెప్పేసి యువత చెప్తా ఉన్నారు, రైతులు చెప్తా ఉన్నారు, ఓట్లు వేసినటువంటి ప్రజలే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనం అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలతోని సర్వేలు చేయించుకుంటారు కాబట్టి ఎలక్షన్స్ ఇంకా లేట్ పెడతా ఉన్నారు. కాబట్టి ఈనాడు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరిస్తే ఏమన్నా బాగుంటుంది, లేకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ఫాల్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి మీరే అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక ముచ్చట చూపిస్తున్న వార్త. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అంటున్న పల్లె ప్రజలు, తెలంగాణ రైతులు. ఆ నీళ్లు రాక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అంటున్న పల్లె ప్రజలు, తెలంగాణ రైతులు. నీళ్లు రాక, యూరియా దొరక్క 10 ఏళ్ల కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్న రైతాంగం. మార్పు కోరాం, మోసపోయాం, కాంగ్రెస్కు ఓటేశాం, మోసపోయామనే భావనలో రాష్ట్ర ప్రజలు. యూట్యూబ్ వీడియోలలో రేవంత్ రెడ్డిపై తిట్ల పురాణం. స్థానిక ఎన్నికలలో సగానికి పైగా సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్లోకి తరలి వస్తున్న నాయకులు. స్థానిక ఎన్నికలపై సర్వేలో 90% సీట్లు బీఆర్ఎస్ అంటే ఇక చూసుకోవాలి ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఎవరన్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే రియల్ ఎస్టేట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఈనాడు ఎవరైనా పైసలు పెట్టాలన్నా భూముల మీద ఆలోచిస్తున్నారు. పెట్టినటువంటి పైసలే ధరలు తగ్గడంతో పంచాయతీలు మొదలయ్యాయి. సో ఈ విధంగా ఉంది. ఈనాడు కేసీఆర్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికి ఏమాత్రం అట్లా సంకోచించినటువంటి అవసరమే లేదు.